చేస్తాను. ఈ సంకల్పాలు గ్రహాంతర వాసులు మనకిచ్చినవి. నిజానికి ప్రతి వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తన విషయం తను మర్చిపోతాడు. తను ఏం చేయడానికి వచ్చాడు, తను ఏం చేస్తే ఈ జన్మ పరిపూర్ణమవుతుంది అన్న విషయాల్ని సాధ్యమైనంత వరకు మర్చిపోతాడు. అతనికి గుర్తు కూడా రాదు. ఎందుకంటే ఆ సిస్టమే అలా ఉంది. సో ఇప్పుడు వీటిని గుర్తు తెచ్చుకోవడానికి ప్లస్ తిరిగి మన సిస్టమ్ని మనము అప్గ్రేడ్ చేసుకోవడానికి, మనం తిరిగి ఒక కాంతి జీవుడిగా మారడానికి, ఒక లైట్ వర్కర్ అంటారు కదా, ఒక కాంతి కోసం పనిచేసే వ్యక్తిగా మనం తిరిగి మారడానికి మనకంటూ కొన్ని సంకల్పాలు మనం పెట్టుకుని మనం ధ్యానం చేయాలి. ఎందుకంటే ఈ సంకల్పాలే మిమ్మల్ని రాబోయే కాలంలో మీ జన్మ లక్ష్యం వైపు మిమ్మల్ని తీసుకెళ్ళగలుగుతాయి. ఆ రకమైన సంకల్పాలని ఇప్పుడు మనం చేయబోతున్నాం. సో ఇవి మనకి ఎస్పెషల్లీ గ్రహాంతర వాసుల ద్వారానే అందజేయబడ్డాయి. సో అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఒక్కసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వాగతం అని మనసులో అనుకోండి. అందరూ రిలాక్స్ గా కళ్ళజోళ్ళు తీయండి. అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత మరియు ఆత్మజ్ఞానము. ధ్యానంలో మీరు శ్వాసని మాత్రమే గమనించాలి. శ్వాస చాలా మెల్లగా ఉండాలి. నిదానంగా శ్వాస వదలండి, శ్వాస తీసుకోండి. ప్రియమిత్రులారా, సంకల్పాలు అనేవి మీ అంతశ్చేతనను జాగృతం చేస్తాయి. ఈ సంకల్పాలను మనస్సులో అనుకోండి. నా పైకి ప్రసరింపబడుతున్న పరిజ్ఞానాన్ని అందుకోవడానికి
నా శరీరం సమాయుత్తమై దానిని స్వీకరించి నాలో నింపుకొని సర్వులపై పునఃప్రసారం చేయగలగాలి. ఈ సంకల్పం మరోసారి. నాపైకి ప్రసరింపబడుతున్న పరిజ్ఞానాన్ని అందుకోవడానికి నా శరీరం సమాయుత్తమై దానిని స్వీకరించి నాలో నిలుపుకుని సర్వులపై పునఃప్రసారం చేయగలగాలి. ఈ సంకల్పంతో మీరు కాంతిని స్వీకరించగలుగుతారు. తిరిగి మీ ద్వారా ప్రసారం కూడా చేయగలుగుతారు. నా శరీరంలో టెలిపతి యంత్రాంగం నిర్మితమవ్వాలి. దీని ద్వారా రోదసి నౌకలతో నేను అనుసంధింపబడి ఉండాలి. నా శరీరంలో టెలిపతి యంత్రాంగం నిర్మితమవ్వాలి. దీని ద్వారా రోదసి నౌకలతో నేను అనుసంధింపబడి ఉండాలి.
నా జన్యువులోని 12 పోగులు ఉత్తేజితమై సమాచార వలయంలోకి చేరుకోవాలి. నా జన్యువులోని 12 పోగులు ఉత్తేజితమై సమాచార వలయంలోకి చేరుకోవాలి. ఆత్మగా అనేక వాస్తవాలలో కొనసాగుతూ ఉన్న నా వ్యక్తిత్వాలన్నీ ప్రస్తుతం ఈ సమయంలో నాలో కేంద్రీకృతం అవ్వాలి. ఆత్మగా అనేక వాస్తవాలలో కొనసాగుతూ ఉన్న నా వ్యక్తిత్వాలన్నీ ప్రస్తుతం ఈ సమయంలో నాలో కేంద్రీకృతం అవ్వాలి. అజ్ఞానంలో, చీకటిలో మగ్గుతున్న నా ఆత్మలన్నిటినీ నేను స్వీకరిస్తాను. నా వెలుగులను వాటికి పంచుతాను. నా ఈ ప్రయాణాన్ని నా అన్ని ఆత్మలతో విలీనం చేస్తాను. చూడండి, ఎక్కడో అజ్ఞానంలో మరి మీ అంశాలు ఎన్నో చీకట్లో మగ్గుతున్నాయి. వాటికి కూడా వెలుగు కావాలి కదా. మరి వాటన్నిటినీ మీలోకి మీరు ఆహ్వానిస్తూ మరి ఈ దివ్యమైన ప్రయాణాన్ని వాటితో కలిసి మీరు చేస్తారు. దానివల్ల ఆ ఆత్మలన్నీ ఎన్లైటన్మెంట్ పొందుతాయి. అందరూ మనసులో మరొక్కసారి చెప్పండి ఈ ముఖ్యమైన సంకల్పం. అజ్ఞానంలో, చీకటిలో మగ్గుతున్నా నా ఆత్మలన్నిటినీ నేను స్వీకరిస్తాను. నా వెలుగులను వాటికి పంచుతాను.
నా ఈ ప్రయాణాన్ని నా అన్ని ఆత్మలతో విలీనమై చేస్తాను. నేను కాంతి శరీరధారుణ్ణి అన్న ఎరుక నాకు కలగాలి. నేను కాంతి శరీరధారుణ్ణి అన్న ఎరుక నాకు కలగాలి. ఆరోగ్యవంతంగా నిజమైన మానవుడిగా నేను ఉండాలి. ఆరోగ్యవంతంగా నిజమైన మానవుడిగా నేను ఉండాలి.
నా కార్యాలన్నీ అప్రయత్నంగానే జరగాలి. నా కార్యాలన్నీ అప్రయత్నంగానే జరగాలి. నేను ఎక్కడ ఉన్నా నిరంతరం ఓ కాంతి పుంజం నా శిరస్సులోకి ప్రవేశించి నా శరీరాన్నంతా ఆవరించి ఉండాలి. నేను ఎక్కడ ఉన్నా నిరంతరం ఓ కాంతి పుంజం నా శిరస్సులోకి ప్రవేశించి నా శరీరాన్నంతా ఆవరించి ఉండాలి. చూడండి, ఒక కాంతి స్తంభం అనేది మీ లోపలికి ప్రవేశించి మీ శరీరాన్ని కాంతివంతంగా మారుస్తున్నట్టు ఎప్పుడు మీరు ఊహించుకుంటూ ఉండాలి. నేను ఎక్కడ ఉన్నా నిరంతరం ఓ కాంతి పుంజం నా శిరస్సులో నుంచి లోపలికి ప్రవేశించి నా శరీరాన్నంతా ఆవరించి ఉండాలి.
నేను నా అనుభూతి కేంద్రంలోకి సూటిగా ప్రవేశించి అవగాహనను పెంచుకోవాలి. నేను నా అనుభూతి కేంద్రంలోకి సూటిగా ప్రవేశించి అవగాహనను పెంచుకోవాలి. నా 4వ 5వ చక్రాల మధ్య భాగంలో థైమస్ గ్రంథి వద్ద మరో చక్రం విచ్చుకుని నా నాడీ మండల వ్యవస్థ మొత్తం జాగృతమై జ్ఞాన ప్రవాహాలు జరగాలి. ఈ సంకల్పం మరోసారి. నా 4వ 5వ చక్రాల మధ్య భాగంలో థైమస్ గ్రంథి వద్ద మరో చక్రం విచ్చుకుని నా నాడీ మండల వ్యవస్థ మొత్తం జాగృతమై జ్ఞాన ప్రవాహాలు జరగాలి. నేను నా వ్యక్తిత్వంలో సర్వత్రా కేంద్రీకరించబడి అత్యంత స్పష్టతను
సాధించాలి. ఈ విశ్వంలోని కాంతి ప్రసారాలు నా జన్యువుల్లోని కాంతి కేసరాలను జాగృతం చేసి నా జన్యువును 12 పోగుల పురిగా నిర్మించాలి. ఈ విశ్వంలోని కాంతి ప్రసారాలు నా జన్యువుల్లోని కాంతి కేసరాలను జాగృతం చేసి నా జన్యువును 12 పోగుల పురిగా నిర్మించాలి. ఈ 2 DNA 12 DNAగా ఈ సంకల్పం ద్వారా మారుతుంది. సుఖ జీవనానికి ఓ ఇల్లు, ఆరోగ్యదాయకమైన ఆహారం, హితం చేకూర్చే అనుభవాలు నాకు కలగాలి. నా కార్యాలన్నీ అప్రయత్నంగానే జరగాలి. నా కార్యాలన్నీ అప్రయత్నంగానే జరగాలి.
చివరి 2 నిమిషాలు ప్రశాంతంగా శ్వాసను గమనించండి. ఓకే మాస్టర్స్, మెల్లిగా మీ చేతుల్ని తొలగిస్తూ మీ 2 కళ్ళను తెరవండి. మాస్టర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్. సార్ చాలా అద్భుతంగా చేయించారు మెడిటేషన్ అయితే కనుక చాలా బాగుంది సార్. ఆరోగ్య ఆనంద జీవితం 69వ రోజుకి అడుగు పెట్టాం ఫ్రెండ్స్. చాలా ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. ఎందరి దగ్గర నుంచో మాస్టర్స్ మనం ఎంతో జ్ఞానాన్ని అందుకున్నాం. ఈ రోజు మరొక మాస్టర్ మన ముందున్నారు. మరింత జ్ఞానాన్ని ఆయన నుంచి మనం అందుకోవడానికి రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. హరికృష్ణ గారు ఆర్కిటోరియం అనే కొన్ని సంకల్పాలు కూడా రాసి కార్డుల కింద వేయించి చాలా పంచిపెట్టారు. పార్వతి మేడం, హరికృష్ణ సారు. నక్షత్ర మిత్రులు వర్క్ షాప్లు ఎన్నో చేశారు. అలాగే డిఎన్ఏ వర్క్ షాప్లు ఎన్నో చేశారు. ఆయన ఎన్నో క్లాసులు మేము వినడం జరిగింది. చాలా అద్భుతమైన మాస్టర్. ఈ మేడం కూడా, పార్వతి మేడం కూడా చాలా అద్భుతంగా చెప్తారు. నక్షత్ర మిత్రులు వర్క్ షాప్ చేయాలన్న థాట్ సారథి అనుకుంటా ఫస్ట్ రాజమండ్రిలో చేశారు కదా సార్ మీరు? అవునమ్మా. చాలా అద్భుతంగా జరిగింది సార్. ఓకే సార్, మరింత ధ్యానాన్ని మా ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు. ఓకే సార్, మీరు మొదలు పెట్టచ్చు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఆరోగ్య ఆనంద ధ్యాన జీవితానికి వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మరి డివినిటీ ఈ డివినిటీ అనే కాన్సెప్ట్ మీద ఈరోజు మనం మాట్లాడదాం. డివినిటీ అంటే ఏంటి? దివ్యత్వము. ఈ సృష్టి అంతా
సార్ దివ్యత్వంతో సౌండ్ నిండి ఉంది. వస్తుంది. మీ దగ్గర నుంచే సార్ సౌండ్ వస్తుంది చూడండి. అవునండి. అది చూడండి సార్. సో ఈ సృష్టి మొత్తం దివ్యత్వంతో నిండి ఉంది మై డియర్ మాస్టర్స్. ఆ దివ్యత్వాన్ని మీలో నింపుకున్నప్పుడు మీరు దేవుడిగా పిలువబడతారు. అంతా దివ్యత్వమే, అంతా చైతన్యమే. ఆ చైతన్య స్వరూపాన్ని మనం దివ్యత్వము అంటాం. మొదటగా దివ్యత్వం మాత్రమే ఉంది. ఆ తర్వాత ఆ దివ్యత్వాన్ని తనలో జాగృతం చేసుకున్న వ్యక్తిని మనం దేవుడు అని పిలవడం జరుగుతుంది. ఆ దేవుడు అని పిలువబడే వ్యక్తి ఆ దివ్యత్వంలోని సమస్త శక్తులను తనలో జాగృతం చేసుకోగలుగుతాడు. ఈ ప్రకృతిని సంపూర్ణంగా అనుభవించగలుగుతాడు. అలాంటి వ్యక్తిని మనము దైవంగా పిలవవచ్చు, అంతే. ఈ సృష్టిలోని సమస్త జీవరాశి కోరుకునేది ఒకటే, పరిపూర్ణ జీవనం. అది ఈ గ్రహం మీద కావచ్చు, ఇంకా ఏ గ్రహం మీదైనా సరే, పరిపూర్ణమైన జీవనం అంటే మనలోని ఆ దివ్య శక్తుల్ని పరిపూర్ణంగా నిత్య జీవితంలో ఉపయోగించుకుంటూ ఆనందకరమైన జీవితాన్ని, అనుభూతి చెందటమే. ఇదే పరిపూర్ణ జీవితం. ఈ భూమి మీద ప్రస్తుతం 2 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళు సాధారణ ప్రజలు. వాళ్ళు కర్మచక్రంలో భాగంగా భూమి మీదే ఉన్నారు కొన్ని వేల సంవత్సరాలుగా. కొందరు వాళ్ళని దిశానిర్దేశం చేయడానికి భూమి మీదకి వచ్చిన వాళ్ళు. ఈ 2 రకాలు ఉన్నది. ఈ 2వ రకం అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం లైట్ వర్కర్స్ అనొచ్చు, కాంతి జీవులు అనొచ్చు, మాస్టర్స్ అనొచ్చు, ఏ పేరుతో అయినా పిలవండి. ఆ 2వ కేటగిరీ మనుషులు మాత్రం. మానవులందరినీ దిశానిర్దేశం చేయడానికి వచ్చిన వ్యక్తులే. మరైతే వాళ్ళని గుర్తుపట్టడం ఎట్లా? కష్టమే. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మానవ దేహాన్నే ధరించి ఉన్నారు. వాళ్ళందరినీ మనం స్పెషల్‌గా చూడలేము. ఎందుకంటే చాలా మంది నిద్రపోతున్నారు కాబట్టి. సి పైనుంచి కిందకి చాలా మంది వచ్చారు. ఈ పని మీదే. మానవతని దిశానిర్దేశం చేయడానికి.
కానీ భూమి మీదకి వచ్చిన ప్రతి మాస్టర్ తన్ని తాను మర్చిపోయాడు. అది భూమి యొక్క స్వభావం. ఈ భూమి 3వ పరిధిలో ఉంది. ఈ 3వ పరిధిలో నివసించే ప్రతి ఒక్క మానవుడు తనని తాను మర్చిపోతాడు. అది ఈ డైమెన్షన్ యొక్క ప్రత్యేకత. ఎక్కడో ఉంటారు కొంతమంది కృష్ణుడు లాంటి వాళ్ళు, సమస్తము జ్ఞాపకం ఉంటుంది వాళ్ళకి. మరి వాళ్ళందరూ కారణజన్ములు, యుగ పురుషులు, అవతార పురుషులు, ఇలా ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు వాళ్ళకి. కానీ గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద అవతార పురుషుడైనా మానవ పరిమితుల్ని మాత్రం గౌరవిస్తాడు. మానవుల్లో మానవుడిగానే జీవిస్తాడు. అలాగే కొన్ని కోట్ల మంది ఈ సమయంలో భూమి మీదకి వచ్చారు. కానీ వాళ్ళందరూ ఎలాంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు? వాళ్ళని వాళ్ళు మర్చిపోయారు. అదే వాళ్ళ సామర్థ్యం ప్రస్తుతం. నిజానికి వాళ్ళల్లో ఇంకో సామర్థ్యం కూడా ఉంది. తిరిగి గుర్తు తెచ్చుకునే సామర్థ్యం. ఇక్కడికి వచ్చాక అన్ని మర్చిపోతాం, ఆ తర్వాత నిద్రపోతాం. నిద్రపోవడం అంటే ఏం లేదండి, ఏం గుర్తుండకపోవడం. నువ్వు వచ్చిన పని ఏంటో తెలియదు, కానీ సొసైటీ ఏదైతే చేస్తోందో అదే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సొసైటీలో ఉన్న ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటినే పాటిస్తూ వాటి ద్వారానే మనకి మంచి జరుగుతుంది అని బలంగా నమ్మి ముందుకు వెళ్ళిపోవడం. ఇదే చేస్తున్నారు కారణ జన్ములందరూ ఈ సమయంలో భూమి మీద. ఈ సెషన్లో కూర్చున్న మీరందరూ కూడా ఒక రకంగా కారణ జన్ములే, నిద్రపోతున్న కారణ జన్ములు. కానీ మీ ద్వారా ఈ ప్రపంచానికి మంచి జరగబోతుంది. గమనించండి, మీరు ఈ జీవితంలో ఎంత పెద్ద విషయాన్ని సాధించినప్పటికీ, అంటే మీకంటూ కొన్ని లక్ష్యాలు ఉంటాయి కదా, భౌతిక పరమైనవి, ఒక పదవిలోకి వెళ్ళటం కానీ, కొంత డబ్బు సంపాదించడం కానీ, ఎలాంటిదైనా కానీ గొప్పవాడిగా మారడం మీ దృష్టిలో. మరి దానికంటే గొప్పది ఏంటంటే సమస్త మానవతకి మీరు దిశానిర్దేశం చేయగలిగినప్పుడు మాత్రమే మీ జన్మ కారణం పరిపూర్ణమవుతుంది. గొప్పవాడవడం అనేది ఇక్కడ మీకు సమాజం నేర్పించింది అంతే. మీరు ఏ యాంగిల్లోంచి మీరు గొప్పవాడు అవ్వాలి అని కోరుకున్నప్పటికీ గుర్తుపెట్టుకోండి, అదంతా మీరు ఇక్కడ నేర్చుకుంది. మీరు ఎదగాలి అంటే వదలాలి. ఏం వదలాలి? ఇప్పటిదాకా మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని వదలాలి. పాత నీరు వెళ్ళిపోవాలి, అప్పుడే కొత్త నీరు వస్తుంది. ఇది సృష్టి నియమం. ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుండాలి ఓల్డ్, అప్పుడే న్యూ వస్తుంది. ఈ ప్రపంచంలో కొన్ని వేల సంవత్సరాలుగా జ్ఞానం దాచబడింది మనుషులందరికీ. జ్ఞానాన్ని ఎవరైనా దాచగలుగుతారా? ఆలోచించండి. దాచగలరు. ఎప్పుడు? మీరు నిద్రపోతున్నప్పుడు.
మీరు నిద్రలోంచి మేల్కొనే ప్రయత్నం చేసినప్పుడు మీరు తప్పకుండా మేల్కుంటారు. ఆ తర్వాత జ్ఞానం ఎవరైనా దాచాలని చూసినప్పటికీ ఇక దాగదు. అంటే జ్ఞానాన్ని దాస్తున్నాము అని ఎవరైతే అనుకుంటూ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారో, ఈ భూమి మీద ఎవరైనా కానీ, అది పెద్దలు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, మన ఇంట్లోనే పెద్దలు అవ్వచ్చు, లేదా బయట సొసైటీలో పెద్దలు అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఇంకేవైనా శక్తులు కావచ్చు. కానీ మరి చూడండి, ఆ కంట్రోల్ వాళ్ళకి మీరే ఇచ్చారు. ఆ జ్ఞానాన్ని మీరు పొందగలరు, ఎందుకంటే అది బయట నుంచి పొందేది కాదు. బయట నుంచి పొందేదైతే మీకు అసలు ఎప్పటికీ దొరకదు, ఎందుకంటే అలాంటి అరేంజ్మెంట్స్ అన్ని చేయబడ్డాయి ఆల్రెడీ. మీ పురాణ గ్రంథాలన్నీ తిరిగి రాయబడ్డాయి, ఏ విధంగా? మీకు ఏమాత్రం ఉపయోగపడని విధంగా. కానీ వేదాలు, ఉపనిషత్తులు, మీరు ఏ బుక్ షాప్కైనా వెళ్ళి అడగండి, ఏదైనా వేదాలు ఉన్నాయేమో, ఉపనిషత్తులు ఉన్నాయేమో, చక్కగా దాన్ని బోధించినటువంటి పుస్తకాలు, వాంగ్మయాలు ఏమైనా ఉన్నాయేమో అడగండి. ఎంసెట్ బుక్స్ ఉన్నాయని చెప్తారు వాళ్ళు మీకు వెంటనే. అంటే భౌతికపరమైన పుస్తకాలు ఎన్నన్నా కొన్ని వందల వేల సంఖ్యలో మీరు ఎంత గొప్ప గొప్ప షాప్స్లో, ఏసీ ఎయిర్ కండిషన్ షాప్స్ ఉంటాయి పాష్ లొకాలిటీల్లో, వాటిల్లో పోయి కూడా షాపింగ్ చేయండి. మీ ఆత్మ వికాసానికి పనికొచ్చేవి కానీ, మీ ఎదుగుదలకి పనికొచ్చేవి కానీ ఏవి ఉండవు. అవన్నీ సమస్త మానవతని ఒక దిశానిర్దేశం చేయడానికి, అంటే ఎటువైపు? కాంతి వైపు కాదు, వేరే వైపు. మిమ్మల్ని అందరినీ ఒక నిద్ర వైపు పంపించడానికి ఉపయోగపడే పుస్తకాలే భౌతికమైన జ్ఞానం అంతా. కానీ కాలం మారింది. యుగ మార్పిడి సంభవిస్తోంది. ఒకప్పటి ఈ దాపరికాలన్నీ ఇప్పుడు కుదరవు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వచ్చేశారు. మరి ఒక స్పిరిచువల్ మూమెంట్, పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. దీన్ని ఉపయోగించుకోవచ్చు మీరు. మనలాంటి ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇంకా మరెన్నో ఉన్నాయి. సో ప్రస్తుతానికి మనది మాత్రమే ఉదాహరణగా ఎందుకు తీసుకున్నానంటే, మనకి తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో. ఇదే పిరమిడ్ సొసైటీలో ధ్యానం నేర్చుకున్నాను నేను కూడా, కాబట్టి ఉదాహరణగా నేను మరి మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీనే తీసుకుంటాను. మరి మిగతా ఆధ్యాత్మిక సంస్థలకు కూడా వెళ్ళాను నేను. కానీ ఒక వ్యక్తి గుర్తుపెట్టుకోండి, మరి ఏ సంస్థలో జాగృతం అవ్వాలి అనేది ఒక ప్రారంభంలో బేసిక్ విషయం. అది ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే, ఎక్కడ ఈజీగా ఉంటే అక్కడ, వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి ఎవరు ఎక్కడ సూట్ అయితే అక్కడ. అందరూ ఇక్కడే ఎన్లైట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఎవరికి ఏ ఆర్గనైజేషన్ అయినా సూట్ అవుతుంది. ఫైనల్ గా అందులో ఉన్నదంతా ఒకటే. దట్ ఈస్ కాల్డ్ ఫోకస్, మెడిటేషన్. సో కాబట్టి ఇక్కడ జ్ఞానము అనేది ఏ షాప్స్ లో దొరకదు. మీ అదృష్టం ఏంటంటే జ్ఞానం మీ లోపలే ఉంది. బయట ఎక్కడికి పోకర్లేదు. అది అమ్మడానికి ఛాన్సే లేకుండా అయిపోయింది. అమ్మే ఛాన్స్ ఉంటే చాలా హై రేట్ పెట్టుండేవాళ్ళేమో. అది ఒక సాధారణ మానవుడు ఎప్పటికీ కొనలేడు. ఎందుకంటే అత్యున్నతమైన జ్ఞానం. ఒక ఎందుకు పనికిరాని జ్ఞానమే నీకు
వేల రూపాయలతో అమ్మబడుతున్న పుస్తకాలు ఉన్నాయి. ఎందుకు పనికిరావు? కానీ వేలకు వేలు పోసి కొనాల్సి వస్తుంది. అలాంటిది ఏకంగా నిన్ను దివ్యత్వం వైపు నడిపించే పుస్తకాలు అయితే ఇంకెంత ధర ఉంటాయి. కానీ మాస్టర్లు చాలా గొప్పవాళ్ళు. జ్ఞానాన్ని మీ లోపలే ఉంచారు, మీ దేహంలోనే ఉంచారు సమస్త జ్ఞానాన్ని. ఏ దేహ నిర్మాణం జరిగేటప్పుడే దేవుడితో నీకు కనెక్టివిటీ ఉంది. ఆ లోపల అనంతమైన జ్ఞానంతో కనెక్టివిటీ ఉంది. కానీ ఇదొక ప్యాకేజ్. మీ బాడీ అనేది ఏంటో తెలుసా? ఒక బండిల్డ్ ప్యాకేజ్. ఆ ప్యాకేజీలో సమస్తం ఉంది. ఇంకా నువ్వు బయట ఏం వెతుక్కోకర్లేదు. చాలా శ్రద్ధగా వినండి. అసలు బయట ఏం లేదు వెతకడానికి. కాకపోతే మీరు ఏ రోజైతే ఆ వెతకటం అవసరం లేదు, ఇక ఈ రోజు నుంచి నాకు బయటతో పని లేదు అని అనుకుంటారో ఆ రోజు ఆధ్యాత్మికత అంకురిస్తుంది మీలో, స్టార్ట్ అవుతుంది అంతే. బయట ఏం లేదు అని తెలుసుకోవడమే జ్ఞానము అంటే. బయట ఉన్నదంతా ప్రతిధ్వని, ఒక రీసౌండ్. మీ అంతరానికి రీసౌండ్, మీ అంతరానికి రిఫ్లెక్షన్. మీ ప్రతి ఆలోచనకి రిఫ్లెక్షనే మీ జీవితం, బాహ్య ప్రపంచం. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. నిజమైనది ఏదైనా మీకు కావాలి అంటే గుర్తుపెట్టుకోండి, అది మీ లోపలే ఉంది. మీ చుట్టుపక్కల అంతా అజ్ఞానులే ఉన్నారు అనుకుందాం కాసేపు, మీ ఇంట్లో వాళ్ళతో సహా. దానికి గల కారణం ఏంటంటే మీరు అజ్ఞానంలో ఉన్నారండి. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. వాళ్ళని మీరు ఎన్ని మాటలన్నా వృధానే. మీ చుట్టూ ఉన్న ప్రపంచం అజ్ఞానంతో బాధపడుతుందంటే మీరు దాన్ని చూసి బాధపడకండి. అయ్యో వీళ్ళందరూ ఏంది ఇంత అజ్ఞానులుగా ఉన్నారు. అదంతా చుట్టూ అజ్ఞానం ఉంది అంటే గుర్తుపెట్టుకోండి, మీలో అజ్ఞానం ఉంది కాబట్టి మీరు అందులో మధ్యలో కూర్చొని ఉన్నారు. వాళ్ళని తిట్టుకుంటూ, లోపల జ్ఞానం ఉంటుంది. మరి ఆ జ్ఞానానికి రిఫ్లెక్షన్ అవుట్ సైడ్ వరల్డ్ అయినప్పుడు మరి బయట ప్రపంచం అంతా జ్ఞానవంతంగా ఉండాలి కదా, ఎందుకు లేదు? ఆలోచించండి. ఎందుకంటే మనలో అజ్ఞానం ఉంది. ఎక్కడ ఉంది గుర్తుపెట్టుకోవాలి మీరు చాలా. ఎందుకంటే బాడీ టెక్నాలజీని మీరు అర్థం చేసుకోకుండా మరి లోపల దివ్యత్వం ఉంది అంటున్నారు, జ్ఞానం ఉంది అంటున్నారు, మళ్ళీ ఆ లోపల దానికి రిఫ్లెక్షనే బయట అంటున్నారు, మళ్ళీ బయట అజ్ఞానం ఉంది అంటున్నారు, అంటే లోపల కూడా అజ్ఞానం ఉంది అంటున్నారు. అంటే ఏంటి మరి? జ్ఞానం ఉంటే ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు మైండ్ అనేది ఇక్కడ రోల్ ప్లే చేస్తుంది. 2 ఛానల్స్ ఉన్నాయి మీకు ఇక్కడ లోపల. మైండ్ అనే ఒక ఛానల్, సోల్ అనే ఒక ఛానల్, చైతన్యం. ఆ సోల్లోనే సమస్త జ్ఞానం నిక్షిప్తమైంది. మరి సోల్తో కనెక్ట్ అవ్వటం ఎట్లా? మనకి మైండ్తో కనెక్ట్ అవ్వటం ఎట్లా అని ఎవరైనా నేర్పించారా? నేర్పించక్కర్లేదు. ఎందుకంటే సొసైటీ అంతా మైండ్ తోటే కనెక్ట్ అయ్యి ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో దీన్ని స్పెషల్ నిన్ను కూర్చోబెట్టి అలా మైండ్తో ఎట్లా కనెక్ట్ అవ్వాలో నేను నీకు చెప్తా చూడు. దీన్ని టీవీ అంటారు. నువ్వు దీన్ని చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది నీ లైఫ్ని అదే శాసిస్తుంది అని మనం ఏం చెప్పక్కర్లా వాడికి. ఎందుకంటే చక్కగా వెన్నతో పెట్టిన విద్యలా అది చిన్నప్పటి నుంచి అది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. న్యూస్ పేపర్లు, రేడియోలు, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, థర్డ్ పర్సన్. దీనికి మీరేం ట్రైనింగ్ తీసుకోకర్లా. నిజానికి సత్యానికి కూడా ట్రైనింగ్ ఏం తీసుకోకర్లా. లోపల ఉన్న మహాజ్ఞానానికి మీరేం ట్రైనింగ్ తీసుకోకర్లా. కానీ ట్రైనింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకని? మనం అందులో మస్తు మునిగిపోయాం. ఎందులో? మైండ్ పరమైన విషయాల్లో పూర్తి
పూర్తిగా మునిగిపోయినప్పుడు మీకు ఒక స్పెషల్ ట్రైనింగ్ అనేది అవసరం అవుతుంది. లోపలికి ప్రవేశించడానికి, లోపలున్న జ్ఞానాన్ని యాక్సెస్ చేసుకోవడానికి, ఈ ఎంటైర్ బాడీని మనము మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి మనకి ఒక ట్రైనింగ్ అవసరం. ఆ ట్రైనింగ్ పేరే ధ్యానము. అంతే. ధ్యానము. ధ్యానం. ఆ ట్రైనింగ్ పేరే ధ్యానం. ఈ ట్రైనింగ్ ఎవరిస్తారు? విచిత్రం ఏంటంటే ఈ ట్రైనింగ్ ఎవరైనా ఇస్తారు మీకు. మీరు సిద్ధంగా ఉండాలంతే. ఇది పూర్తి ఉచితం. అత్యంత సరళమైనది. చూడండి, గొప్ప గొప్పవన్నీ ఎప్పుడు సరళమైనవే. సూర్యరశ్మి చాలా సరళంగా మీకు అవైలబిలిటీలో ఉంటుంది, ఫ్రీ. గాలి మీ సమస్త జీవితానికి ఆధారం, ఫ్రీ టోటల్గా. పంచభూతాలన్నీ అంతే, ఫ్రీ. దేవుడు కూడా ఫ్రీ. అలాగే ధ్యానం కూడా, ఈ ట్రైనింగ్ కూడా ఫ్రీ. గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్రీ ట్రైనింగ్ని మీరు గుర్తుపట్టి పట్టుకోవాలి. చాలా మంది ఫ్రీని గుర్తుపట్టరు, కాస్ట్లీ ఉంటే గుర్తుపడతారు. అలవాటు అయిపోయింది అట్లా. సో అందుకని కొంతమంది పెయిడ్ క్లాసెస్ చేయాల్సి వస్తుంది ప్రపంచవ్యాప్తంగా, అది వేరే విషయం. కానీ ఫ్రీ క్లాసెస్లో ఇంకా ఎక్కువ నాలెడ్జ్ దొరుకుతుంది మీకు. క్లాసెస్లో ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయండి. అన్నిటినీ క్లాసెస్ అనే అంటాం మనం జనరల్గా. ఒకతను తను ధ్యానం చేసిన తర్వాత తన జీవితంలో ఏమేమి మార్పులు జరిగాయి, ఎలా లాభాన్ని పొందాడు, లాస్ట్కి ఏ విధంగా క్లైమాక్స్లో అతను గొప్ప ఆనందాన్ని, జీవితంలో గొప్ప మార్పుని చవి చూశాడు అన్న విషయాన్ని చెప్పుకుంటూ వెళ్తే అది క్లాసే. ఇక రెండో రకం క్లాసులు ఉంటాయి. అవేంటంటే, ఎవరైతే ధ్యాన సాధన చేసి అంతరంలో జ్ఞానాన్ని జాగృతం చేసుకుంటాడు, ఆ వ్యక్తి మీకు ఆ జ్ఞానాన్ని బోధించినప్పుడు అది కూడా ఒక క్లాసే. లోపలున్న జ్ఞానం అనంతంగా అతని నుంచి ప్రవహిస్తుంది. అతను చెప్పడు, అది ప్రవహిస్తుంది అంతే. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే. అది సెకండ్ టైప్ ఆఫ్ క్లాస్. ఈ రెండే ఉన్నవి క్లాసెస్. అయితే ఇంకో రకం క్లాస్ కూడా ఉంది, అది నా మనసులోకి ఇప్పుడే వచ్చింది, అది మీకు చెప్పాలి కంపల్సరీగా. అదేంటంటే బుక్స్ చదివి క్లాస్ చెప్పడం. ఇలా కూడా ఉంటాయి, డోంట్ వరీ. పాయింట్స్ రెడీ చేసుకొని మనం క్లాస్ చెప్పచ్చు, తప్పలేదు. ఇది కూడా ఒక రకంగా మంచిదే. ఒక తపన, వాళ్ళల్లో ఏదైతే తపన ఉందో, జ్ఞానాన్ని నలుగురికి అందించాలనే తపన, దాని యొక్క పర్యవసానమే ఈ చర్య అని మనం కూడా చెప్పుకోవచ్చు. ఎలా అయితే ధ్యానం చేసిన వాడు తన జీవితంలో వచ్చిన మార్పుని బహిర్గతపరచడానికి, ఈ ప్రపంచానికి అందించడానికి ఎంత తపనతో ఉంటాడు, ఇది కూడా ఒక రకమైన తపనే. సో ఇట్స్ రియల్లీ గ్రేట్. అలాంటి ఎన్నో రకాల శిక్షణా తరగతులు మీకు అందుబాటులో ఉన్నాయి అంటే మీరు చాలా అదృష్టవంతులు మై డియర్ ఫ్రెండ్స్. అంటే మీకు ఎదగాలని ఏమాత్రం మీకు మనసులో ఉన్నా అన్ని సిద్ధంగా ఉన్నాయి అని నా ఉద్దేశం, అంతే. శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు
గురువు ప్రత్యక్షమవుతాడు. అదొక యూనివర్సల్ లా. ఈరోజు మనం సంకల్పాలు ఎందుకు పెట్టుకోవాలో కూడా తెలుసుకుందాం. దివ్యత్వము అనే ఈ శీర్షికలు మరి సంకల్పాల గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. అసలు ఏంటి, వాట్ ఈస్ సంకల్పం? ఎందుకు పెట్టాలి సంకల్పాలు? ధ్యానం అంటే ఆనాపాన సతి, శ్వాస మీద ధ్యాస. బానే ఉంది. సంకల్పం ఎందుకు పెట్టాలి? సంకల్పం అనేది మై డియర్ ఫ్రెండ్స్ ఒక ఎఫర్మేషన్, అదొక మాట. ఎందుకు మాటలు అవసరం? అసలు మాటలతో పనే లేదు కదా ధ్యానం అంటే. చాలా మందిలో ఈ డౌట్ ఉంటుంది. ఈరోజు మీకు తెలియజేస్తాను. మీరందరూ మాటల ద్వారానే ప్రోగ్రామింగ్ చేయబడి ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మీరు చిన్నప్పటి నుంచి ఈరోజు ఎందుకని ఇలా భౌతికమైన వ్యక్తిగా ఉండిపోయారు? పూర్తిగా కూరుకుపోయి నిద్రలో, గాఢ నిద్రలో ఎందుకు ఉండగలిగారు? ఇట్ ఈస్ అ ప్రోగ్రామింగ్. ఆ ప్రోగ్రామింగ్ దేంతో జరిగింది? మాటలతోటి జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. చిన్నతనం నుంచి మీకు మాటల ద్వారానే మీకు అన్ని బోధింపబడ్డాయి. ఇప్పుడు అదే మాటల్ని ఉపయోగించుకొని మనం డీప్రోగ్రామింగ్ చేయబోతున్నాము. దాన్నే సంకల్పాలు అంటారు, ఎఫర్మేషన్స్ అంటారు. సంకల్పాలు అనేవి మీ అంతశ్చేతనలోని ఆ జ్ఞానాన్ని జాగృతం చేస్తాయి. అవి ఒక కీ వర్డ్స్ గా ఉపయోగపడతాయి. అందుకని ఎవరైతే త్వరగా ఎదగాలనుకుంటారో గురువులు వాళ్ళకి సంకల్పాలను అందజేసి వాళ్ళ చేతనే చెప్పిస్తారు రిపీటెడ్ గా. దానికి అనుగుణంగా అంతశ్చేతన జాగృతి జరుగుతుంది. అందుకే ఈ సంకల్పాలన్నీ. త్వరగా ఎదగాలి అని అనుకునే వాళ్ళ కోసమే ఈ రకరకాల టూల్స్. యాక్చువల్లీ పిరమిడ్ ఎందుకు? ఆనాపానసతి చేసుకోవడానికి పిరమిడ్ అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే ఈ సమయంలో వేగంగా ఎదగాలి, టైం చాలా తక్కువ ఉంటుంది. మరి భూమి తన చైతన్యాన్ని పెంచుకునే క్రమంలో, హై ఫ్రీక్వెన్సీ ఉన్నత ప్రకంపన స్థాయికి చేరుకునే క్రమంలో తన కాలాన్ని కోల్పోతూ ఉంటుంది. అది కాలం వేగంగా మారుతుంది, సమయం చాలా తక్కువగా ఉంటుంది. అందుకని మానవుడికి కొన్ని టెక్నిక్స్ అవసరం అవుతాయి. అందులో ఒక టెక్నిక్ సంకల్పాలు. రెండవ టెక్నిక్ పిరమిడ్సే. చూడండి పిరమిడ్. ఈ పిరమిడ్స్ అనేవి చక్కగా దాని కింద కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. అలాగే మెర్కాబాస్ కూడా మరి పిరమిడ్ యొక్క అడ్వాన్స్డ్ మోడల్. 2 పిరమిడ్లు ఉంటాయి మెర్కబాలో. మీరు పర్సనల్ గా సాధన చేయాలనుకునే వాళ్ళు సింపుల్ గా ఇలాంటి చిన్న చిన్న మెర్కబాస్ మీరు వినియోగించుకుని మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. చాలా పవర్ఫుల్. ఇవి చూడటానికి చిన్నగా ఉంటాయి, కానీ వర్క్ పెద్ద చేస్తాయి. ఈ మెర్కాబాలు, సి మై డియర్ ఫ్రెండ్స్, వీటిని నేను 2013 నుంచి తయారు చేస్తున్నాను. మరి వీటిని ప్రపంచానికి అందజేస్తూనే ఉన్నాను. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ ఇవి వెళుతూనే ఉన్నాయి. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ మాస్టర్. అది మీ దగ్గరికి వస్తే, అది మీ చేతిలో పట్టుకొని మీరు ధ్యానం చేసినప్పుడు ఆటోమేటిక్ గా 8 డైరెక్షన్స్ లోంచి ఎనర్జీ అది రిసీవ్ చేసుకొని తిరిగి ఆ ఎనర్జీని మీ బాడీలోకి పంపిస్తుంది. ఎందుకంటే అది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి. ఇది ఒక టూల్ అంతే. అలాగే క్రిస్టల్స్ కూడా టూల్సే. క్రిస్టల్ ని చాలా పర్ఫెక్ట్ గా వాడాల్సి ఉంటుంది, ఒక్క వ్యక్తే వాడాల్సి ఉంటుంది. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. చాలా డెలికేట్ అఫైర్ అది. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేసుకోవాలి సూర్యరశ్మిలో పెట్టి. ఇట్లా కొన్ని ఉంటాయి దానికి. కానీ ఇలాంటి టూల్స్ పిరమిడ్ కింద ఎవరైనా కూర్చోవచ్చు. అలాగే మెర్కాబా ఎవరైనా ఇంటిల్లిపాది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేతిలోకి తీసుకుని కూర్చోవచ్చు ధ్యానం. అట్లా చాలా సరళమైనవి ఇవన్నీ ఈ టూల్స్ అనేవి. అలాగే బుక్స్ కూడా ఒక టూల్స్. వండర్ఫుల్ బుక్స్ ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి మన పిరమిడ్ సొసైటీ. రామ్థా
ద గ్రేటెస్ట్ బుక్ ఎవర్. నక్షత్ర మిత్రులు, ద గ్రేటెస్ట్ బుక్ ఎవర్. సేత్ విజ్డమ్, మైండ్ పవర్, థాట్ పవర్. నక్షత్ర లోకాలు, ద గ్రేటెస్ట్ బుక్ ఆఫ్ దిస్ డికేడ్. ఏంటంటే జ్ఞానము నిజంగా మీకు ఎంత జ్ఞానం ఉంటే, అంటే మీ స్థాయిని బట్టి మీరు తదుపరి జ్ఞానాన్ని పొందడానికి కావాల్సినటువంటి పుస్తకాలన్నీ ఈ సమయంలో ఉన్నాయి. మీరు ఎంత దూరమైనా వెళ్ళండి. విచిత్రం ఏంటంటే మీరు గ్రహాంతర వాసుల జ్ఞానం దాకా వెళ్ళండి, ఇంకా దాని పై జ్ఞానం కూడా భూమి మీద అందుబాటులో ఉంది, వస్తుంది. అది కూడా వస్తుంది మీ దగ్గరికి. నక్షత్ర మిత్రులు చదవండి. అది ఒకసారి చదివే పుస్తకం అయితే కాదు, మళ్ళీ మళ్ళీ చదవాలి. చదివినప్పుడు ఒక ఫ్రీక్వెన్సీలో మీకు అర్థం కాని విషయాలు మరొక ఫ్రీక్వెన్సీలో అర్థమవుతాయి. ఇంకా హయ్యర్కి వెళ్ళే కొద్దీ ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే దాన్ని రిపీటెడ్ గా చదువుతూ ఉంటే మీ బాడీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. బాడీ ఫ్రీక్వెన్సీ పెరిగితే మైండ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. మైండ్ ఫ్రీక్వెన్సీ పెరిగితే ద రియల్ నాలెడ్జ్ ని మీరు యాక్సెస్ చేయగలుగుతారు. అందుకే ఈ టూల్స్ అని. వై మెర్కబాస్? ఫర్ దిస్ పర్పస్ ఓన్లీ. సో ప్రస్తుతం ఉన్న మల్టీ డైమెన్షనల్ ఎనర్జీస్ కి మరి ఈ మల్టీ డైమెన్షనల్ టూల్స్ అనేవి చాలా అవసరం మై డియర్ ఫ్రెండ్స్. వేగంగా ఎదగాలి అనుకునే వాళ్ళకే ఇవన్నీ. సో బీ హ్యాపీ. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఈస్ దేర్. ఎంత సపోర్ట్ ఉందంటే ఈ టైంలో భూమి మీద చాలా ఉంది. అసలు సగం సపోర్ట్ సిస్టమ్ మాత్రమే మీకు తెలుసు. అంటే గురువులు, పుస్తకాలు, పిరమిడ్లు, మెర్కబాలు ఇవి మాత్రమే తెలుసు. ఇంకా రాబోయే కాలంలో మీకు తెలియని ఎన్నో గైడింగ్ సిస్టమ్స్, సపోర్టింగ్ సిస్టమ్స్ ఎన్నో ఉన్నాయి. రాబోయే కాలంలో ఎన్నో స్పేస్ షిప్స్ గురించి మీరు తెలుసుకోగలుగుతారు. దే ఆర్ సపోర్టింగ్ యూ స్పిరిచువల్లీ. కానీ ఆ విషయం మీకు ఇప్పుడు తెలియదు, ఎందుకంటే అవి మీకు కనబడట్లేదు కదా. కానీ రాబోయే కాలంలో మీరు తెలుసుకోగలుగుతారు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సపోర్ట్. అవన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. మీరు నిజాన్ని తెలుసుకోవాలి అన్న తపనలో ఉండండి, అంతే. ఇంకేం చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా జ్ఞానం అనేది మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. మరి డివినిటీ అనే దాన్ని మరి ఈరోజు మనం తెలుసుకున్నాము. అదేంటంటే దివ్యత్వం అంతటా ఉంది. ఆ దివ్యత్వాన్ని మనలోకి మనం తీసుకున్నప్పుడు ధ్యానం ద్వారా మనలో దివ్యత్వం జాగృతమై మనం ఒక దివ్య మానవుడిగా, అంటే దేవుడిగా పిలువబడతాం, అంతే. దాని ద్వారా ఒక పరిపూర్ణ జీవనానికి అది దారి తీస్తుంది. మీ ద్వారా ఎంతో మంది జాగృతం అవుతారు. మీరు వచ్చిన పని సఫలీకృతం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ సెషన్ ఇంతటితో ముగిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ టు కృష్ణవేణి మ్యామ్ అండ్ టీమ్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్. ఓకే సార్. హరికృష్ణ గారు చాలా అద్భుతంగా చెప్పారు. సృష్టి మొత్తం దివ్యత్వం నిండి ఉన్నదని చెప్పారు. ఆ దివ్యత్వాన్ని మనలో నింపుకోవాలని చాలా అద్భుతంగా చెప్పారు ఈ ధ్యానం ద్వారా. ఎన్నో విషయాలు చెప్పారు సార్. మానవులకి దిశానిర్దేశం అనేది వ్యక్తులు చాలా మంది వచ్చారు. ఆ దిశానిర్దేశాన్ని మనం తెలుసుకునేది కూడా మనలోనే ఉంది ఆ శక్తి అని అద్భుతంగా చెప్పారు. పిరమిడ్ శక్తి గురించి, కృష్ణ పిరమిడ్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఎన్నో విషయాలు, కొత్త విషయాలు, అంటే ఈ యొక్క జూమ్ సెషన్ వల్ల అయితే ఈ సబ్జెక్ట్ ఇంతవరకు వినలేదు. ఈ రోజు ఎన్నో కొత్త విషయాలు మాకు అందించారు. మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సార్. ఓకే సార్. మూర్తి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ని ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. హలో, నమస్కారం అండి హరికృష్ణ గారు. నేను లాస్ట్ ఫ్యూ మినిట్స్ జాయిన్ అయ్యాను, నాకు కొద్దిగా వర్క్ ఉండి. లాస్ట్ ఫ్యూ మినిట్స్ రియల్లీ ఐ ఎంజాయ్డ్ మై లెక్చర్ అండి, చాలా బాగుంది. నాకు ఒక క్వశ్చన్ ఉందండి, ఈ మైండ్ ఫ్రీక్వెన్సీ గురించి. మీరు అన్నారు మైండ్ ఫ్రీక్వెన్సీ పెరిగితే అదేదో స్పేస్ షిప్స్ అవి కనపడతాయి, కొన్ని విషయాలు అర్థమవుతాయి అన్నారు. కానీ ధ్యానంలో నేను విన్నది ఏంటంటే, మనం మైండ్ ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా, బీటా నుంచి ఆల్ఫా, థీటా, డెల్టా. సో ఈ రెండింటి కొరిలేషన్ ఇక్కడ ఇంక్రీజ్ చేయటం నాకు అది కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంది.
ఇక్కడ కేవలం పదాల యొక్క గారడి మాత్రమేనండి. యాక్చువల్లీ మీ మైండ్ ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు యూ కెన్ యాక్సెస్ మోర్ ఇన్ఫర్మేషన్, రియల్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఒక 10% ఇన్ఫర్మేషన్ తో మీరు సాటిస్ఫై అయ్యారనుకోండి, అది ఇన్కంప్లీట్ గానే ఉంటుంది. కానీ ఆ రిమైనింగ్ 90 మీకు అందుబాటులోకి రావాలంటే మీ మైండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పనిచేయాలి. అంటే అది హై ఫ్రీక్వెన్సీలో వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మీరు మీ అవగాహన పెంచుకుని ఉన్నతమైన నాలెడ్జ్ ని మీరు యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఉంది, అన్ని ఉన్నాయి ఈ వరల్డ్. అది నెక్స్ట్ ఇంకా మీరు అడిగిన రెండోది ఏంటంటే, దీనికి ఏదైతే క్లాష్ ఉందో దాని గురించి మీరు మర్చిపోండి. ఎందుకంటే మీరు కన్ఫ్యూజన్ క్రియేట్ అయి ఉన్నారు అక్కడ. మైండ్ ని తగ్గించడం అనేది అసలు మైండ్ లో లేదు. అది ఆ ఫ్రీక్వెన్సీని తగ్గించడం, గామా బీటా అందులోకి వెళ్ళకండి మీరు. అది అసలు అవన్నీ ఒక పదాల గారడి అంతే. అసలు ఎవరు మైండ్కి ఉన్న ఫ్రీక్వెన్సీని ఎవరు ఏం తగ్గించలేరు. అక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే మైండ్ ఫ్రీక్వెన్సీ పెరగాలి. బాడీ ఫ్రీక్వెన్సీ పెరిగితే మైండ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది.